ఓకే. మనతో పాటు మాట్లాడడానికి సార్ ఉన్నారు. వారితో మాట్లాడపెడతాను. సార్ నమస్తే సార్. ఇప్పుడు దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కూడా చాలా విషయాలు కూడా కేటీఆర్ గారు షేర్ చేశారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పట్ల కూడా చూడొచ్చు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఇది తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు పార్టీ ఫామ్ చేశారు 2001లో. 4లో అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆయన చేశారు. ఆ టైంలో సోనియా మేడం హామీ ఇచ్చారు, తెలంగాణ ఇస్తామని ఇవ్వలేదు. 9లో తెలుగుదేశంతో అలైన్ చేశారు, ఆయన బి హామీ ఇచ్చారు. ఆయన బి ఎలక్షన్లో సరిగా మాకు కోఆపరేట్ చేయలేదు. లాస్ట్గా కేసీఆర్ గారు దీక్ష కూర్చున్నారు. ఈ దీక్ష అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. దీక్ష కోసం తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారు కంటిన్యూ 11 రోజులు దీక్ష కూర్చున్నారు. 9వ రోజు తర్వాత ఆయన హెల్త్ చాలా క్రిటికల్ అయింది. డాక్టర్స్ మొత్తం చెప్తున్నారు ఆయన కిడ్నీ ఫెయిల్ అవుతున్నారు, ఈయనకు హార్ట్ అంటే కొంచెం బాగా వర్క్ చేస్తలేదు, బ్రెయిన్ హెమరేజ్ అనే డౌట్ ఉంది. కేసీఆర్ గారికి పోయి చెప్పిన అందరూ, జయశంకర్ గారు ఉన్నారు ప్రొఫెసర్, సార్ మీ హెల్త్ చాలా బాగా ఖరాబ్ అయింది, మీ బర్త్ క్యాన్సిల్ చేయంటే ఒకటి మార చెప్పారు కేసీఆర్ గారు, మా ప్రాణం పోతే పర్వాలేదు, మన తెలంగాణ మన ప్రజలకు మన తెలంగాణ కావాలి. లాస్ట్ అంటే 11 రోజులు అక్కడ సెంట్రల్లో ఉన్న చిదంబరం గారు ఉన్నారు, ఆయన ఒక మాట డిక్లేర్ చేశారు, తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్. మీరు డైరెక్ట్ సెంట్రల్లో సోనియా మేడం అందరూ మాట్లాడినా మీ తప్పకుండా ఇస్తా, మీ భరత్ క్యాన్సిల్ చేయంటే క్యాన్సిల్ చేశారు. మాకు తెలంగాణ వచ్చింది. డెఫినెట్గా ఇది చాలా రీజన్ కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన రీజన్ ఆయన భరత్ కోసమే మనకు తెలంగాణ.